తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల బదిలీలు, కౌన్సిలింగ్ పారదర్శకంగా జరిగింది. 5 ఏళ్లు ఒకే చోట పనిచేసిన కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు సుమారు 80 మందికి ఎస్పీ కార్యాలయంలో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ డి నరసింహకిషోర్, ఏఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ ఈ కౌన్సిలింగ్ నిర్వహించారు. వీలైనంత మేరకు కోరుకున్న వారికి కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వడంతో బదిలీలైన పోలీసు సిబ్బంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ బి రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు ఏ శ్రీనివాసరావు, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్నటి వరకు ఎండవేడితో ఇబ్బందులకు గురైన ప్రజలకు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం లభిస్తోంది. అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఇవాళ రేపు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన సమయంలో కొన్ని రోజుల పాటు వాతావరణం చల్లబడి వర్షాలు కురిసిన ఆ తర్వాత ఎండలు మండడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. ఏది ఏమైనా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత తక్కువగానే ఉందని విశ్లేషిస్తున్నారు. రాజభవన్లోని ఏఎంజీ ఆర్టీఐ స్కూలు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సరదాగా సాగింది. 2002 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు 23 ఏళ్ల తర్వాత కలుసుకుని నాటి సరదా ముచ్చట్లు, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి స్కూల్ ప్రధానోపాధ్యాయులు హారతి ఉదయమతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాటి ఉపాధ్యాయులు కూడా పూర్వ విద్యార్థులతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉదయమతితో పాటు నాటి ఉపాధ్యాయులను కూడా ఘనంగా సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ముందు ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్ నుంచి పార్టీ శ్రేణుల భారీ ప్రదర్శన మధ్య ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ సభ్యులు ఏ ప్రశ్నలు అడగనున్నారు, దానికి కేసీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంజనీరింగ్ అద్భుతం అన్న ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా పగుళ్లు ఏర్పడడం, దీనిలో కాంట్రాక్టర్ లోపంతో పాటు ఇంకా ఏదైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగనుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు బల ప్రదర్శన జరిపాయి. ఉదయమే భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జారిపడడంతో ఆయన కాలు విరిగినట్లు సమాచారం.